ఈరోజు కొత్తపేట అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం, కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉత్సాహం, ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వీరు ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే 13న సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ నొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే 13న చూడబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఏళ్ల సంపద సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానాలతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి ఆదాయం లేక అప్పులో ఊపులో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం మనుగడ ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే దార్శనికుడైన నేత కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారనేది గ్రామాల్లో వెళ్ళినప్పుడు మేము గమనించడం జరుగుతూ ఉంది. సంపద సృష్టించగలడు, ఆ ఆదాయాన్ని ప్రజలకి అందించగలడు. అటువంటి నేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏలో మోడీ గారు, ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు రెండు కేంద్రంలోనూ రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రజలు సిద్ధమైపోయారు. ఒక పక్క వైసీపీ నేత సిద్ధం అంటుంటే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలు గ్రామాల్లో తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్తుంటే గ్రామం ఏకమైపోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒకే నినాదంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్ రావాలని ఆభాల గోపాలం